దీన్ని ఎస్ ఆర్ నో టైప్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే దీనికి ఆన్సర్ ఎస్ చెప్పొచ్చు లేదా నో చెప్పు. హ్యావ్ యూ గాట్ మై పాయింట్ అని ఇప్పుడు నేను అన్నా, ఇదంతా చెప్పి హ్యావ్ యూ గాట్ మై పాయింట్ అన్నా. ఇప్పుడు హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బే కదా. నీకు అర్థమైంది అనుకో, నా పాయింట్ అందని కనుక ఎస్ అంటావు. నా పాయింట్ అందకపోతే నో సార్ ఐ హ్యావెంట్ అంటే నాకు అందలేదు అంటే నాకు అర్థం కాలేదంట. ఎస్ అంటావు, నో అంటావు. అంటే ఎస్ నో అనే ఆన్సర్ చెప్పి నువ్వు రిప్లై ఇవ్వచ్చు. దాని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజ్ ఆఫ్ 2 types. ఒకటేమో వావర్డ్తో స్టార్ట్ అవుతుంది, దీనికి ఎస్ చెప్పలేవు, నో చెప్పలేవు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాను, అప్పుడు ఎస్ అంటావా? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాను, నో అంటావా? పిచ్చోళ్ళు అనుకుంటారు అలా ఆన్సర్ చేస్తే. ఎందుకంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏదో రమణ అనుకో, రమణ అంటావు, లేదా మై నేమ్ ఈజ్ రమణ అంటావు. పూర్తిగా నా ఆన్సర్ చెప్తావు, లేదా సింపుల్గా పొట్టిగా రమణ అంటావు. అలాగనే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఎస్ అనవు కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నో అనవు కదా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎస్ నో అనేదానికి అవకాశం లేదు. నీ పేరేదో, ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు రమణ అనుకో, ఎస్ రమణ అని చెప్తావు, సింపుల్గా రమణ అంటావు. లేకపోతే మై నేమ్ ఈజ్ రమణ అని చెప్తావు. అంతేకాదు దీనికి ఎస్ నో చెప్పలేము. నేను ఇప్పుడు అడుగుతా ఈజ్ యువర్ నేమ్ రమణ అని అడిగాను అనుకో, ఎస్ అంటావు. కాదు ఈజ్ యువర్ నేమ్ భ్రమణ అన్నా, భ్రమణ అనేది నీ పేరు కాదు కదా, నో అంటాం. అంటే ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు ఈజ్ అనేది బీ ఫామ్ వెర్బా కాదా? అంటే బీ ఫామ్ వెబ్తో స్టార్ట్ అయ్యే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఒకటి, వావర్డ్తో స్టార్ట్ అయ్యే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఒకటి. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇంపెరేటివ్ సెంటెన్స్ ఎలా గుర్తుపడతావు? అది ఈజీ. కొంతమంది చెప్తుంటారు ఇంపెరేటివ్ ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, పర్మిషన్స్, సజెషన్స్ ఇవన్నీ ఇంపెరేటివ్ కిందకు వస్తాయి. కరెక్టే, అవన్నీ ఇంపెరేటివ్ కిందకు వస్తాయి. కానీ ఇంపెరేటివ్ సెంటెన్స్ ఎలా గుర్తుపడతాం అది ఇంపార్టెంట్. ఆ ఇంపెరేటివ్ సెంటెన్స్ గుర్తుపట్టడానికి మనం V1 ఉంది కదా, V1 సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు టేక్ దిస్ మార్కర్ అన్నాను, అప్పుడు టేక్ దిస్ మార్కర్ అంటే ఆ మార్కర్ తీసుకోవడానికి నువ్వు ట్రై చేస్తావు. అప్పుడు టేక్ అనేది V1 కదా, టేక్ టుక్ టేకన్ V1. బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నా, ఒక వాటర్ గ్లాస్ నీళ్ళు తెచ్చిపెట్టాను. అప్పుడు బ్రింగ్, బ్రాట్, బ్రాట్ ప్రతి వెర్బుకి 3 ఫార్మ్స్ ఉంటాయని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నా. V1, V2, V3 అని షార్ట్ కట్లో చెప్తారు. దాన్ని ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అంటారు. V1, V2, V3 అని మనం షార్ట్ కట్లో పిలుచుకుంటాం. ఇప్పుడు నేను నాకు నీళ్లు తెచ్చిపెట్టు అనడానికి ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాం. అప్పుడు అది రిక్వెస్టే కదా, రిక్వెస్ట్ అప్పుడే కదా నువ్వు ప్లీజ్ అనే మాట వాడతావు. సో ప్లీజ్ బ్రింగ్ మీ, ఇక్కడ ప్లీజ్ అనేది ప్లీజ్ తర్వాత కామా పెడతారు, బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు. బ్రింగ్ అనేది V1 కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అనడానికి గో దేర్ అంటారు. ఇక్కడికి రా అనడానికి కమ్ హియర్ అంటారు. గో అనేది V1 కదా, గో, వెంట్, గాన్ లో గో అనేది V1 కదా. అలాగే కమ్ హియర్ అంటారు, కమ్, కేమ్, కమ్, కమ్ అనేది V1 కదా. అర్థమవుతుందా? V1తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళొద్దు అనడానికి డోంట్ గో దేర్ అంటే డోంట్ ప్లస్ V1 వచ్చిందా, ఇక్కడికి రావద్దు డోంట్ కమ్ హియర్ అని అంటాం కదా. టేక్ దిస్ చైర్ అంటాం, ఈ కుర్చీ తీసుకో అంటాం. డోంట్ టేక్ దట్ చైర్, ఆ చైర్ తీసుకోవద్దు. అప్పుడు పాజిటివ్గా చెప్తాం, నెగిటివ్గా చెప్తాం. ఆర్డర్ అయినా, కమాండ్ అయినా, రిక్వెస్ట్ అయినా, పర్మిషన్ అయినా, సజెషన్ అయినా పాజిటివ్గా చెప్తాం, నెగిటివ్గా చెప్తాం. అప్పుడు డోంట్ అనే మాట వాడతాం, డోంట్ ప్లస్ V1 వాడతాం. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో సెంటెన్సెస్ ఎలా గుర్తుపట్టాలని చెప్పేదానికి నేను విడిగా రాస్తాను. ఒక్కోసారి బి కూడా V1 కిందకు వస్తుంది, దాని V2 వాజ్ వర్డ్ అవుతుంది, V3 బీన్ అవుతుంది. ఇవన్నీ మీకు నేను తర్వాత క్లాసెస్లో తర్వాత వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఇవాళ మనం టెన్సెస్ సంబంధించింది చేస్తున్నాం కాబట్టి టెన్సెస్ సంబంధించింది చెప్తాను. అంటే ఆ టెన్సెస్ సంబంధించిన విషయాలు కొన్ని వస్తున్నాయి కాబట్టి కొన్ని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అంటే మనం మాట్లాడేవన్నీ సెంటెన్సెస్, మనం మాట్లాడేవన్నీ క్లాజెస్. ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్, బట్ ఆల్ క్లాజెస్ ఆర్ నాట్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇది ఒక ప్రశ్న వచ్చింది. సో ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్ బట్ ఆల్ క్లాజెస్ ఆర్ నాట్ సెంటెన్సెస్. దీని గురించి కూడా ఇంకో వీడియో నేను చేస్తాను, అప్పుడు మిగతా వివరాలు చెప్తాను. సో ప్రస్తుతానికి మనం మాట్లాడేవన్నీ సెంటెన్సెస్. అవి ఏ సెంటెన్సెస్ మాట్లాడతాం? 4 రకాలు మాట్లాడతాం. ఇందాక చెప్పాను అసర్టివ్ సెంటెన్స్, 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్, 3 ఇంపెరేటివ్ సెంటెన్స్, 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాడతాం కానీ జీవితంలో దీని వాడకం చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడో చాలా తక్కువగా మాట్లాడతాం, అప్పుడప్పుడు మాట్లాడతాం. ఆశ్చర్యం అనిపించినప్పుడు, ఏదైనా నువ్వు ఆశ్చర్యపోయినప్పుడు, లేదా చాలా బాధపడుతున్నప్పుడు, లేదా ఒక దెబ్బ తగిలితే అబ్బా అమ్మా అని ఎట్లా అరుస్తావో అట్లా ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కొన్ని ఇంటర్జెక్షన్స్ ఉంటాయి, అవన్నీ యూస్ చేస్తాం. అవి నేను ఇంకో క్లాస్లో చెప్తాను మీకు. సెంటెన్సెస్ క్లాసెస్ చెప్పినప్పుడు అవన్నీ మీకు వివరిస్తాను. ప్రస్తుతం సెంటెన్సెస్ 4 రకాలు ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, దాన్నే స్టేట్మెంట్ అంటారు, దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు.
తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ చేయడం, ఎవరినైనా ఇంగ్లీష్లో క్వశ్చన్ చేసేటప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అది 2 రకాలుగా ఉంటుంది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి, వర్డ్ క్వశ్చన్ ఒకటి, అది 2 రకాలు. మూడోది ఇంపెరేటివ్ సెంటెన్స్. విచిత్రం ఏంటంటే ఇంపెరేటివ్ సెంటెన్స్కి టెన్స్ క్యారీ అవ్వదు అంటారు. అంటే అది ఏ టెన్స్ చెప్పరు, ఇంపెరేటివ్ సెంటెన్స్ని ఏ టెన్స్ క్యారీ అవ్వదు అంటారు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇది కూడా టెన్స్తో ముడిపడి ఉంటుంది. సో ఎక్స్క్లమేటరీస్ కూడా అంటే ఇప్పుడు చెప్పిన 4 రకాల వాక్యాల్లో ఇంపెరేటివ్ సెంటెన్స్ పక్కన పెడితే అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్ ఏదో ఒక టెన్స్తో ముడిపడి ఉంటుంది. ఏ టెన్స్లు ఉంటాయి? ప్రపంచంలో 3 కాలాలు ఉన్నాయి, భాషలో 3 కాలాలు ఉంటాయి. పాస్ట్ టెన్స్ భూతకాలము, ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలము, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఎవడు మాట్లాడిన ప్రపంచంలో ఈ 3 కాలాలను బట్టే మాట్లాడతాడు, అవునా కాదా? సో కాలాన్ని గుర్తుపట్టడం ఎట్లా? నువ్వు ఒక పని రోజు చేస్తావు, ప్రతిరోజు నువ్వు ఒక పని చేస్తావు. మార్నింగ్ లేస్తావు, బ్రష్ చేస్తావు, మార్నింగ్ లేస్తావు, స్నానం చేస్తావు, మార్నింగ్ లేస్తావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, ఇవన్నీ చేస్తావు కదా. ప్రతిరోజు చేసే అలవాటుగా చేసే పనులు ఉంటాయి, అవన్నీ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. అది నువ్వు ప్రతిరోజు చెయ్యి, ప్రతి గంట చెయ్యి, ప్రతి నిమిషం చెయ్యి, ప్రతి సెకండ్ చెయ్యి, రెగ్యులర్గా చెయ్యి, ప్రతిపక్షము చెయ్యి. 15 రోజులకు ఒకసారి వస్తుందని ఫోర్ట్ నైట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రతిపక్షము చేయి, ప్రతి నెల చేయి, ప్రతి సంవత్సరం చేయి, 2 ఏళ్ళకోసారి చేయి, 3 ఏళ్ళకోసారి చేయి. అది ఎప్పుడు చేస్తూనే ఉంటావు, రెగ్యులర్గా చేస్తుంటావు, క్రమం తప్పకుండా చేస్తుంటావు, ఒక అలవాటుగా చేస్తుంటావు, సహజంగా చేస్తుంటావు. దాన్ని ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. ఒక పని నువ్వు చేసేసావు, అయిపోయింది, జరిగిపోయింది, ఆ పని నువ్వు చేసేసావు, దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్తారు. ఒక పని నువ్వు చేయబోతున్నావు, రేపో ఎల్లుండో సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడో చేయబోతున్నావు, అప్పుడు అది ఫ్యూచర్ టెన్స్లో చెప్తారు. కరెక్టే, బాగుంది, ఇదంతా బాగానే ఉంది. మన తెలుగులో మాట్లాడేటప్పుడు అంత స్పృహ లేకపోయినా వాడుక భాష కాబట్టి, మనం పుట్టినప్పటి నుంచి ఇక్కడ పెరిగాం కాబట్టి, చుట్టూ తెలుగు వాతావరణం ఉంది కాబట్టి తెలుగులో ఇవన్నీ వేస్తావు. కానీ నువ్వు అయిపోయిన విషయాలు, నిన్న నువ్వు క్లాస్కి వచ్చావా అంటే వచ్చావు అంటే ఎస్ వచ్చాను అంటావు కదా. రేపు వస్తావా క్లాస్కి అంటే వస్తాను అంటావు కదా. వచ్చాను, వస్తాను అని ఎట్లా చెప్తున్నావు? రోజు నువ్వు క్లాస్కి వస్తున్నావా? వస్తున్నాను సార్ అని అంటావా లేదా? అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్పావు, ఫ్యూచర్ టెన్స్లో చెప్పావు, పాస్ట్ టెన్స్లో చెప్పావు. మరి టెన్స్ గుర్తుపడడానికి అలాగే ఇంగ్లీష్లో కూడా నీకు ఏదో ఒక కొండ గుర్తులు బండ గుర్తులు అంటే సులభం అయిపోతుంది కదా.